మీరు మీ కంపెనీలో జీమెయిల్, గూగుల్ వర్క్ స్పేస్, షాపిఫై ఇంకా మరిన్ని టూల్స్ యూజ్ చేసుకొని మీ కస్టమర్స్‌కి ఈమెయిల్ అయితే పంపుతున్నారా? మీ డొమైన్‌ని యూజ్ చేసుకొని ఫేక్ ఈమెయిల్స్ పంపితే ఏమవుతుందో మీకు తెలుసా? మీ బ్రాండ్ రెప్యుటేషన్ అనేది కోల్పోతారు. మీరు పంపిన ఈమెయిల్స్ అనేవి కస్టమర్స్ యొక్క స్పామ్ ఫోల్డర్‌లో అయితే సిట్ అయ్యి ఉంటాయి. మీరు ఆ మార్కెటింగ్ ఈమెయిల్స్ పంపి ఏ ఇన్ఫర్మేషన్ అయితే కస్టమర్స్‌కి కన్వే చేద్దాం అనుకుంటున్నారో అవి వాళ్ళకి రీచ్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు స్పామ్ ఫోల్డర్ చెక్ చేసుకోరు కదా! ఈవెన్ చెక్ చేసినా గానీ అవి స్పామ్ కింద అలా వదిలేస్తూ ఉంటారు. ఇదంతా ప్రివెంట్ చేయడానికే ఒక డీఎన్ఎస్ రికార్డ్ అయితే ఉంది. అదే ఎస్‌పీఎఫ్. ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుందంటే డెవలపర్స్‌కి, డెవోప్స్ ఇంజినీర్‌కి, సిస్టమ్ అడ్మిన్స్‌కి, అలాగే డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి, షాపిఫై స్టోర్ మెయింటైన్ చేసే వాళ్ళకి, ఒక బిజినెస్ డొమైన్‌ని రన్ చేసే వాళ్ళందరికీ ఈ ఎస్‌పీఎఫ్ గురించి బేసిక్ అండర్‌స్టాండింగ్ అయితే ఉండాలి. ఈ వీడియోలో నేను అసల ఎస్‌పీఎఫ్ అంటే ఏంటి? మనం దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి? దానివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి? అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఎస్‌పీఎఫ్ అంటే సెండర్ పాలిసీ ఫ్రేమ్‌వర్క్. ఇది సింపుల్‌గా చెప్పుకోవాలంటే మన బిజినెస్ డొమైన్‌కి ఎలాంటి జీమెయిల్ సర్వర్స్ ఏమేమి జీమెయిల్ సర్వర్స్‌ని అలౌ చేస్తున్నామో ఆ లిస్ట్‌ని ఒక విష్ లిస్ట్ లాగా ఇంటర్నెట్‌కి ప్రొవైడ్ చేయడం. మనం ఇప్పుడు క్లియర్‌గా ఒక ఎగ్జాంపుల్ అయితే డిస్కస్ చేసుకుందాం. మీకు డ్రా చేసి చూపిస్తా. సో, దానివల్ల మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. ఇప్పుడైతే మనం ఆ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకునే ముందల అసలు ఈ ఎస్‌పీఎఫ్ రికార్డ్ మన బిజినెస్‌కి పెడితే ఏంటి? పెట్టకపోతే ఏంటి? అనేది తెలుసుకుందాం. పెట్టకపోతే ముందల చెప్పినట్లే మీరు పంపించిన ఈమెయిల్స్ అనేవి మీ బిజినెస్ నుంచి పంపించిన ఈమెయిల్స్ అనేవి అవి మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్పామ్‌లోకెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువుంటాయి. సో, అసలు మనం ఇది ఎలా వర్క్ అవుతుందో ఏంటో చూద్దాము. ఇప్పుడు మనకి ఎస్‌పీఎఫ్ రికార్డ్ అయితే ఉంటుంది గదా! ఓకే. సో, ఈ రికార్డ్ ఏంటంటే, ఈ రికార్డ్ ఇప్పుడు మనకి ఏబీసీ డాట్ కామ్ అయితే ఉంది. ఓకే. ఇది మనకి డొమైను. ఆ డొమైన్ ఏంటంటే, మనకి ఇప్పుడు మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్ ఉంటుంది. ఓకే. లేదంటే కస్టమర్ సర్వీస్ డిపార్ట్‌మెంటు, లేదంటే మనకొచ్చిన ఆర్డర్స్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఉంటది గదా! ప్రతి స్టేటస్ మనం కస్టమర్‌కి అప్డేట్ చేస్తూ ఉంటాం. ఇలాగే నంబర్ ఆఫ్ సర్వీసెస్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే మనం యూజ్ చేస్తూ ఉండడమే కాకుండా, ఇప్పుడు ఈ మార్కెటింగ్‌కి మనం బయట వేరే సాఫ్ట్‌వేర్ వాడొచ్చు. ఎందుకంటే ప్రతి అప్లికేషను మనమే బిల్డ్ చేసి మనమే వాడం గదా! బయట అప్లికేషన్స్ వాడొచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే, మనం మార్కెటింగ్‌కి మార్కెటింగ్ ఆహ్, ఎట్ ఏబీసీ డాట్ కామ్ ఓకే. అలాగే కస్టమర్ సర్వీస్‌కి కస్టమర్ సర్వీస్ ఎట్ ఏబీసీ డాట్ కామ్. అలాగే ప్రతిదానికి ఇన్ఫో ఉంటే ఇన్ఫో ఎట్ ఏబీసీ డాట్ కామ్. లేదంటే కెరియర్స్ ఉంటే కెరియర్ ఎట్ ఏబీసీ డాట్ కామ్. ఇలా ప్రతి దానికి మన డొమైన్ అనేది లాస్ట్‌లో ఉంటుంది. ఫ్రంట్ ఈ నేమ్ అనేది చేంజ్ అయినా, ఈ ఏబీసీ డాట్ కామ్ అనేది సేమే ఉంటుంది. ప్రతి ఈమెయిల్‌కి. ఎందుకంటే కస్టమర్స్ ట్రస్ట్ చేయాలి కదా! మనకి ఈ ఈమెయిల్ అనేది ఈ కంపెనీ నుంచి వచ్చిందనేది. అయితే ఇప్పుడేంటంటే ఎంతైనా ఇప్పుడు ఈ మార్కెటింగ్‌కి ఒక అప్లికేషను, ఈ కస్టమర్ సర్వీస్‌కి ఇంకో దానికి ఆహ్, బయట నుంచి తీసుకున్నామనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే, సో, ఇప్పుడు మనకేంటంటే ఈ ఔట్‌సైడ్ కంపెనీసు మన డొమైన్ నేమ్‌ని యూజ్ చేసుకొని ఈమెయిల్స్ అనేవి పంపుతాయి. అప్పుడు అలాగే అవి పంపినట్లుగా బయట హ్యాకర్ గాని, లేదంటే వేరే వాళ్ళు గాని, మనకి ఫైనాన్సెస్ అని, లేదంటే ఆర్డర్స్ అని ఎట్లాగో మన డొమైన్‌తో ఒక ఫేక్‌గా ఈమెయిల్స్ పంపొచ్చు గదా! సో, అలా పంపినప్పుడు మన క్రెడిబిలిటీ అనేది కోల్పోకూడదు మన బ్రాండ్‌ది. సో, అందుకనే అప్పుడేం జేస్తామంటే, ఇప్పుడు ఈ కంపెనీది ఏదైతే ఉందో ఆ ఐపీ అడ్రెస్ ఓకే.
ఐపీ అడ్రెస్ గానీ, లేదంటే డొమైన్ నేమ్ గానీ. ఓకే. ఈ వీటిల్ని మనం ఈ ఎస్‌పీఎఫ్ రికార్డ్ చేయాలి. ఆహ్, వ ఫస్ట్ రికార్డు, సెకండ్ రికార్డు, థర్డ్ రికార్డు, ఫోర్త్ రికార్డు. అప్పుడు మనం ఎప్పుడైతే ఈమెయిల్ పంపామో, ఆ జీమెయిల్ ఏం చెక్ చేస్తుందంటే, మన ఎస్‌పీఎఫ్ రికార్డ్ అనేది చెక్ చేస్తుంది. చెక్ చేసి, ఓకే. మనకి జీమెయిల్ సో అండ్ సో ప్లేస్ నుంచి వచ్చింది. ఓకే. ఆ వచ్చిన వాళ్ళ డొమైన్ గాని, ఐపీ అడ్రెస్ గాని వీటిలో ఉందా అని చూస్తది ఈ లిస్ట్‌లో. ఓకే. ఉందా? ఓకే. ఫైను. యాక్సెప్ట్ ఎస్‌పీఎఫ్‌లో ఉంది గాబట్టి రికార్డ్. సో, దాన్ని ట్రస్ట్ చేస్తుందనమాట. లేదంటే ట్రస్ట్ చేయదు. ఆ ట్రస్ట్ చేయనప్పుడు ఏమవుద్దంటే, దాన్ని స్పామ్ ఫోల్డర్‌లోకైతే పంపిస్తుంది. అదేంటి దాన్ని అవాయిడ్ చేయాలి గదా! అనుకోవచ్చు. అవాయిడ్ చేయాలి. బట్ ఏంటంటే, ఇప్పుడు దాన్ని స్పామ్ ఫోల్డర్‌లోకి పంపుతుంది. అందుకనే మనకి స్పామ్‌లోకెళ్ళినప్పుడు మనం జాగ్రత్తగా చెక్ చేయాలి. అంటే ఓన్లీ ఈ ఒక్క రీజన్‌తోనే మనకి ఈమెయిల్స్ అన్నీ స్పామ్‌లోకెళ్తున్నాయంటే అది కాదు. ఎందుకంటే దానికి చాలా కండిషన్స్ ఉంటాయి. లేదంటే చాలా సినారియోస్ గూడా ఉంటాయన్నమాట మనకి. సో, ఆ సినారియోస్‌ని బట్టి ఈమెయిల్స్ అనేవి స్పామ్‌లోకెళ్తాయి. బట్ ఇది వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. ఎందుకంటే ఈ ఎస్‌పీఎఫ్ రికార్డ్ ఉండడం వల్ల మన ఆహ్, మనకి ఆ జీమెయిల్స్ యూసేజ్ అనేది కొంచెం సెక్యూర్‌గా ఉంటుంది. అందుకనే మనం ఎస్‌పీఎఫ్ అనేది యూజ్ చేస్తాము. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నా. మీకు ఇలాంటి కంటెంట్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.